బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదనలో శివుని వద్దకు వెళ్ళినప్పుడు శివుడు ఇద్దరికి పరీక్ష పెడుతూ లింగ రూపకంగా కాకుండా గిరి రూపంలో వెలిసిన అద్భుతమైన ప్రదేశం అరుణాచలం. సత్యయుగంలో బంగారు కొండగా, త్రేతాయుగంలో వెండి కొండగా, ద్వాపర యుగంలో ఇత్తడి కొండగా, కలియుగంలో రాతి కొండగా మారిన అరుణాచల ప్రదక్షిణ అంటే ఒక్కో అడుగుతో నీ పాపకర్మని కరిగించుకునే విరుగుడు మంత్రం. అరుణాచల ప్రదక్షిణ అంటే ఎంతో మంది ఋషులకు మునులకు ఎన్నో ఏళ్ల సాధన తర్వాత గానీ దొరకని అదృష్టం. అరుణాచల ప్రదక్షిణ 7 చిరంజీవులు ఇప్పటికీ ఎప్పటికీ ప్రదక్షిణ చేసే గిరి. అంత పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాదు, ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలిగిన ఓ దివ్య క్షేత్రం. ఇప్పటికీ దర్శించిన ప్రతి ఒక్కరి పట్ల స్వామి చూపు ఉన్నట్టే గమనించాలి. ఇక్కడ నడిచే 14 కిలోమీటర్ల నడక నీలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఏ సాధన చెయ్యకుండానే యాక్టివేట్ చేసుకోగలిగే దివ్య శక్తి దాగి ఉన్న అద్భుతమైన గిరివలయం. మౌనంగా పలికే అరుణాచలేశ్వరుని నామం ఎటువంటి మెడిటేషన్లో దొరకని ప్రశాంతత. దేవతలు కుడిపక్క, మనం ఎడం పక్క దేవతలతో సమానంగా వారితో కలిసి పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నమయ్యే ఏకైక పుణ్యస్థలం. ఒక్క గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే చిత్రగుప్తుడిచే మన పాపాలన్నీ పటాపంచలు చేయించే ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ పాటించే బ్రహ్మచర్యం అంటే నిన్ను నువ్వు నిగ్రహించి శక్తిని ఆకర్షించే ఉపాయం. అక్కడ ఉన్న మోహినిని వెళ్ళేటప్పుడు చూసి ఎవరైతే కోరికలకు లోనవ్వకుండా మరలా తిరిగి వచ్చేటప్పుడు కన్నెత్తైనా చూడకుండా తిరిగి రాగలుగుతారో వారికది సకల మోక్షాలు అనుగ్రహించే అరుదైన ప్రదేశం. అగ్నిలింగ దర్శనం చల్లని పున్నమి వెలుగుల్లో అయితే అంతకంటే స్వర్గం, అంతకంటే మోక్షం వేరే ఉంటాయా? కామెంట్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.